ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మా పొలంలో పండించే కూరగాయల గురించి చెప్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా అయిందో ఇలా అవుద్ది. ఇది వచ్చేసి ఒక కిలో 2 కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఈ మొత్తం క్యాలీఫ్లవర్ తోట ఇది. ఇంకా ముందు ఇంకా టమాటా తోట ఉంది, మిర్చి ఉంది. ఎవరం అంటే ఇక పందులు రాకుండా సోలార్ అన్నట్టు ఇది. ఇక ఆ పొలం నుండి పొలానికి ఎలా కనెక్షన్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటా. ఇంకా ఈ టమాటా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఒక పంట తీసేశారు, నెక్స్ట్ పంట కోసం వెయిటింగ్ లో ఉంది. ఇంకా కాయలు, టమాటా కాయలు అయినాయి. ఇంకా ఈ చెట్టుకు తాడు ఇలా ఎందుకు కట్టెలు తాడు ఎందుకు కట్టారంటే, చెట్టు అనేది ఇలా కట్టామే అనుకో, చెట్టు అనేది కొంచెం పైకి వస్తుంది అన్నట్టు, ఎరగడం పైకి పెరుగుతుంది. ఇది కనుక తాడు కట్టలేదు అనుకో అన్నీ కిందికే ఇలా మొత్తం పారకపోతుంది అన్నట్టు కిందనే. అది దాని గురించి అలా కట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి కవర్ ఉందా, కవర్ వచ్చేసి దీన్ని ఎందుకు అంటే, ఇలా చెట్టు పక్కన గడ్డి పిచ్చి పిచ్చి మొక్కలు కాకుండా ఈ కవర్ అనేది ఇస్తారు అన్నట్టు. ఈ కవర్ వచ్చేసి ఫస్ట్ సీడ్ పెట్టక ముందు నుండే ఫస్ట్ కవర్ వేసి తర్వాత సీడ్ వేస్తారు. ఇలా చూసారా ఎలా ఉందో గడ్డి, ఇలాంటి గడ్డి రాకుండా ఉండాలనేసి కవర్ వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, టమాటా కాయ ఉంది, ఇది రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇదంతా టమాటా ఈ నుండి స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ కొద్దిగా మిర్చి ఉంది. మిర్చి వచ్చేసి ఓన్లీ మా ఇంటి వరకే అన్నట్టు, ఇంటి వరకే తినడానికి వేసుకున్నాం, కొద్దిగా వేసుకున్నాం. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ టమాటా నారుకు వాటర్ కావాలి కదా, ఈ వాటర్ గురించి డ్రిప్స్, దీని ద్వారా వాటర్ అనేవి వెళ్తాయి అన్నట్టు. డ్రిప్స్ సిస్టమ్ ఏంటంటే, దీని పక్కన పొంటి వేసేస్తారు. ఇప్పుడైతే దీనికి అవసరం లేదు డ్రిప్ సిస్టమ్ అన్నట్టు. ఇది సోలార్ కరెంట్ అన్నట్టు, సోలార్ మెయిన్ అక్కడ ఉంది, అది కూడా చూపిస్తాను అన్నట్టు. ఇది ఇక్కడ నుండి షేన్ మొత్తం సప్లై ఇక్కడ నుండి స్టార్ట్. ఎంత షేన్ మొత్తం ఇది సోలార్ దేనికి అంటే, పందులు రాకుండా, తెలుసుగా ఫ్రెండ్స్, నైట్ పందులు రాకుండా, జంతువులు అలాంటివి రాకుండా, చేనులోకి రాకుండా సోలార్ ఉంది అన్నట్టు. దీన్ని ముట్టుకుంటే షార్ట్ వస్తుంది. సోలార్ అర్త్ ఇక్కడ ఉంది, సోలార్ మెయిన్. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శనగకూర. ఇది ఓన్లీ మా వరకే పెట్టుకున్నాం అన్నట్టు. ఎన్ని ఒక 2-3 సార్లు, మన పల్లెటూరు లాంగ్వేజ్ లో అంటే సార్లు అంటారు. ఇది సార్లు వచ్చేసి తినడానికి అనేసి వేసుకున్నాం. ఇది శనగకూర సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికంటూ ఎలాంటి మందులు అలాంటివి ఏం కొట్టలేదు. ఇది వచ్చేసి మిర్చి, ఇది ఓన్లీ మేము తినడానికి అనేసి వేయించుకున్నాం. ఇంకా అందుకు ఇది మిర్చి ఎలాంటి మందులు కొట్టలేము కాబట్టి పెరుగుదల అనేది లేదు, అందుకు ఇలా ఉంది. అది మనం మందులు వేసామే అనుకో పెరుగుదల ఉంటాయి. ఇక దానికి దీనికి డిఫరెంట్ ఇదే ఫ్రెండ్స్. ఇక ఎన్ని 1, 2, 3, 4 సార్లు ఉన్నాయి. ఇవి ఓన్లీ మా ఇంటి వరకు అనేసి వేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎవరం పక్కన వచ్చేసి చాలా చెట్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇవి ఏదో కొద్దిగా చేశారు. ఇది మిరపకాయ ఇలా వండుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి మా చేను వరం పక్కన చాలా చెట్లు ఉన్నాయి. ఒకటి కొబ్బరి, ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయలు రాలేవు దీనికి. అన్ని విధాలుగా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది, లేదనే చెట్టు ఏమి ఉండదు. ఎందుకంటే ఈ పల్లెటూరు వాతావరణం కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే చెట్లు పెడతారు అన్నట్టు. ఈ జామ చెట్టు, వేప చెట్టు, ఇంత చెట్టు, ఇవన్నీ ప్రతి ఒక్కటి మన పల్లెటూర్లలో ఎలా ఉంటుందో తెలుసుగా ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చెట్టు యూజ్ అయ్యే చెట్టు పెట్టేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్ మన చేను దగ్గర. మా వదిన ఇస్తరాకులు కుడుతుంది ఫ్రెండ్స్, మోతుగాకులతో ఇస్తరాకు.
ఇది చాలా వరకు కొంతమందికి తెలుసు, ఒక 50% తెలుసు, 50% తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో భోజనం చేస్తే చాలా, ఇలాంటి భోజనం చేయాలంటే ఉండాలి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇస్తరాకులు. ఇక మా వదిన కుడుతుంది, మా వదిన ఇలాంటివి చాలా కుడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక చూడండి ఫ్రెండ్స్ ఇస్తరాకులు. మా వదిన ఇక 10 minutes లో ఇన్ని ఇస్తరాకులు కుట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇక టైం పాస్ అవ్వట్లేదు అనేసి మొత్తం చేను పక్కన వచ్చేసి మొత్తం ఆకులు తెచ్చేసి చాలా కష్టపడి వీడియో తీసుకుంది. లైక్ కొట్టండి అందరూ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మన డ్రిప్ పైపులు చుట్టడం ఇలా. ఇది ఎలా అంటే ఇప్పుడు చేనులో ఇక్కడ వేసారు కదా, ఇప్పుడు ఇలా వేసారు కదా, దీని టైం అయిపోయింది అనుకో, ఈ పైపులు తీసేసి దీనికి ఇక్కడ పెడతారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పెట్టేసి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టేసి దీన్ని ఇలా చుట్టేస్తారు అన్నట్టు. ఇలా చుట్టూనే ఉంటుంది. ఇక పైపులు మొత్తం అయిపోయినాక దాన్ని తీసేసి కట్టలాగా తీసేసి అక్కడ పెట్టేయాలి. వేసుకోవడానికి ప్లేస్ కూడా అక్కడ ఉంది. ఈ డ్రిప్ చుట్టే మిషన్ ఒక విధంగా అంటే ఒక మిషన్ అన్నట్టు ఇది ఫ్రెండ్స్. మనం ఊళ్ళో ఉండే కన్నా ఈ ఇంట్లోనే మేము ఇప్పుడు ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఉబ్బరం కదా, అలా వేప చెట్టు కింద చిన్న గుడిసెలా వేసుకున్నాము. ఈ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్. మాకైతే తెలుసా, నేను సిటీలో ఉంటాను. సిటీ నుండి వచ్చి ఒక 10 days అయింది. 10 days నుండి నేను ఇక్కడే గడిపాను ఫ్రెండ్స్. ఇంట్లో ఉండేదాని కొద్దీ ఇక్కడ చేనులోనే ఎక్కువ ఉన్నాను. ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. లైట్ ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ లేదంటూ ఏం లేదు. సేమ్ ఒక చిన్న ఇల్లు ఏంది, పెద్ద ఇల్లే ఇది. ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇందులో ఉంది. ఇక పడుకోవడానికి ప్రతి ఒక్కటి ఉంది. అక్కడ ఇంకోటి ఉంది, చిన్న రూమ్, అందులో వండుకోవడానికి ఉంది. ప్రతి ఒక్కటి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఈ వాతావరణం చూసి మళ్ళీ సిటీకి రావాలనిపించట్లేదు. మంచి లైఫ్ ఓన్లీ ఒక పల్లెటూరులోనే దొరుకుతుంది. ముందు బావి ఉంది, బావి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, రండి. ఫ్రెండ్స్, ఇది బావి. ఈ బావికి ఏం లేదన్న ఒక 20 ఎకరాలకు నీళ్ళ పారకం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది బావి. ఇందులో వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎన్ని ఉన్నాయో. వర్షాకాలం అయితే మొత్తం ఇది ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చేయితో నీళ్ళు తీసుకునే అంతగా ఉంటాయి. ఈ బావి చూస్తే మాత్రం నాకైతే ఈత కొట్టాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో కంప్లీట్ గా నేను నెక్స్ట్ ఈత కొట్టాలనేసి అనుకుంటున్నాను. అది కూడా వీడియోలో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇంత మంచి వాతావరణం ఫ్రెండ్స్. ఈ వాతావరణం ఓన్లీ ఒక పల్లెటూరులోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు టైం ఎంత 4 అవుతుంది, 12, 1 o'clock. ఇందులో ఈ ఊరు జనం మొత్తం ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్. ఇందులో ఈతలు కొట్టడాలు అలాంటివి చాలా ఎంజాయ్ ఉంటుంది ఫ్రెండ్స్. మా ఊరు వాళ్ళు వచ్చి చాలా ఎంజాయ్ చేసిపోతారు ఇందులో. స్విమ్మింగ్, ఈత కొట్టడం. మా ఊళ్ళో ఇంచుమించు ఒక 50% ఇందులోనే ఈతలు నేర్చుకున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్, మా పొలం మొత్తం మీకు చూపించాను. ఎలా ఉందో వీడియోలో లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మీ ముందు